దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. మరొక్కసారి మీ ఇంటిలోకి నీ సాక్షిగా ప్రోగ్రాంలోకి ద్వారా మీ ఇంటిలోకి రావడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి గత వారంలో అంత ముందు కూడా జరిగిన సాక్ష్యాల ప్రోగ్రాంలో మీరు ఎంతగానో ప్రోత్సహించబడ్డారని మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి నోబుల్ కాజ్ తోటి ఒక అనాథాశ్రయం, చాలామంది అనాథాశ్రయం అనగానే ముసలోళ్ళు ఉండే మఠమో లేదా లెప్రసీ పేషెంట్స్ అనుకుంటాం. కానీ హెచ్ఐవి ఎఫెక్టెడ్ పిల్లలు అంటే అక్రమ సంబంధాల ద్వారా వచ్చిన రోగానికి బానిసై తల్లిదండ్రులు మరణించిన బిడ్డలను అక్కున చేర్చుకొని ఒక సంస్థను, ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్న ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. మన మధ్యలో ఈరోజు సలిబిండ్ల విజయ రాణి, హైదరాబాద్లోని బండ్లగూడ వాస్తవరాలు మన మధ్య ఉన్నారు. ఆమె మాటల ద్వారానే తను ఎలా దేవుడి చేత ప్రేరేంపబడి ఈ యొక్క గొప్ప కార్యాన్ని ఎలా చేయగలుగుతున్నారు ఆమె మాటల్లోనే విందాం. నమస్కారం అండి విజయ రాణి గారు. చాలా సంతోషం మీ గురించి మేము విన్నాం. మరి మీ విషయాలు మా ప్రేక్షకులకి మాకు చెప్పండి. తప్పకుండా అండి. నా పేరు విజయరాణి అండి. నేను బండ్లగూడలో ఉంటాను. యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసింది ముఖ్యంగా మా భర్త డాక్టర్ రాజారెడ్డి గారు దీని ఫౌండరు. ఆయన బేసికల్గా డాక్టరు. సో ఆయన చాలా చారిటబుల్ వర్క్స్ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళు. మా సంస్థను 1998లో స్టార్ట్ చేసాము. సో అప్పుడు ఆయన ఓన్లీ ఇంత పెద్ద యాక్టివిటీ లేదు, కానీ స్లమ్ ఏరియాస్లో మెడికల్ క్యాంప్స్ అవి ఇవి కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ దట్ అది కూడా కాకుండా వాలంటీర్గా ఒక హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఎన్జిఓలో వాలంటీర్గా కౌన్సిలర్గా వర్క్ చేశారు. అంటే స్వతహాగా సేవ అనేది చాలా ఇంట్రెస్ట్. సో అట్లా కొంత ఆయన ఫ్రెండ్స్ డాక్టర్స్తో కలిపి ఇట్లా ఈ సంస్థను స్టార్ట్ చేశారు. సో అట్లా ఆయన అది స్టార్ట్ చేసినప్పుడే ఆయన వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు, పేషెంట్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళ బాధలు అవి ఇవన్నీ కనుక్కొని చూసి, తర్వాత ఒక నెల వచ్చేసరికి పేరెంట్స్తో వస్తారు పిల్లలు, ఇంకొక నెల వచ్చేసరికి ఒక తల్లి ఉండకపోవచ్చు, తండ్రి ఉండకపోవచ్చు. సో అట్లా పిల్లలు అనాథలు అవుతున్నారు, వీళ్ళకి ఎవరు తోడు లేరు. ప్లస్ మనం చూస్తున్నాం మన సమాజంలో హెచ్ఐవి ఉన్న వాళ్ళని ఎలా చులకనగా చూస్తారు. సో అట్లా కాకూడదు, ఈ పిల్లల భవిష్యత్తు అలా కాకూడదు అన్న ఉద్దేశంతో ఆయన ఈ పిల్లల్ని హక్కున చేర్చుకొని ఈ సంస్థను స్టార్ట్ చేశారు. అంటే తల్లిదండ్రులు అంటే రోగం ముదిరి చనిపోయారు కదా, అంటే పిల్లలు కూడా రోగంతో ఉన్నారు. మరి ఆ రోగంతో ఉన్న పిల్లల్ని అంటే తను దగ్గర తీసుకోవాలన్న ఆలోచన ఆయనకి ఎలా కలిగిందంటారు? అది చెప్తున్నాం కదా, ఆయన చేస్తున్న కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ బాధలు అవన్నీ చూసి ఆయనకు అలా మనసు కరిగి అలా చేశారండి. అంటే ఇలాంటి పిల్లల్ని ఇలా వదిలేస్తే రేపు వీళ్ళు కూడా సమాజంలో ఇంకా వచ్చే జనరేషన్ కూడా ఈ వ్యాధిని అలాగే సంక్రమింపజేస్తారు. సో అది రాకుండా కూడా వీళ్ళని ఎడ్యుకేట్ చేసి, సో వీళ్ళని ఈ జబ్బు నుంచి త్వరగా ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అవి వీళ్ళకు కొన్ని తెలియని కూడా తెలియదు, అవేర్నెస్ లేక. సో అలా అవేర్నెస్ తేవాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఇది స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇది హోమ్ స్టార్ట్ చేసి ఇది 10వ సంవత్సరం అండి. ఓకే, 9 years కంప్లీట్ అయ్యాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ప్రస్తుతం 48 మంది ఉన్నారండి. ఓకే, మీ వారు ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? మీ వారు లేదండి, 2010వ సంవత్సరంలో ఆయన చనిపోయారు హార్ట్ అటాక్ తోని. అప్పటి వరకు తనే చూసుకున్నారు అదంతా. సో నేను మోరల్ సపోర్ట్ గా ఇచ్చానే కానీ అప్పటి వరకు నాకు పెద్దగా అంటే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. సో ఆయన చనిపోయిన తర్వాతనే దాన్ని నేను టేకప్ చేస్తాను. కాదు అంటే అంత మంచి కార్యం చేస్తే ఆయన చనిపోయారు కదా, హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి, మరి మీకు ఎలా అనిపించింది? మళ్ళీ ఇది ఎలా టేకప్ చేయాలనిపించింది? ముఖ్యంగా ఆయన చనిపోయిన ఆ టైం అప్పుడైతే ముఖ్యంగా చెప్పాలంటే నాకు భయమే వేసింది అనుకు చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పక్క నాకు ఒక కూతురు ఉంది, నా కుటుంబం ప్లస్ ఇంతమంది పిల్లలు. అప్పుడు ఆయన చనిపోయేటప్పటికి 32 మంది ఉన్నారు పిల్లలు. సో ఇప్పుడు ఆ 32 మంది పిల్లలు, ఇటు నా కుటుంబము. ఎందుకంటే నాకు ఏ విషయము పూర్తిగా అంత అవగాహన అనేది లేదు, దాని గురించి పూర్తిగా అవగాహన లేదు, కొంత ఉంది కానీ పూర్తిగా లేదు. కాబట్టి నేను చెయ్యగలనా లేదా, అది నా వల్ల అవుతుందా లేదా అనే భయం అనేది ఒకటి పట్టుకుంది. ఒక 10 మందికి భోజనం పెట్టాలంటేనే మనకు ఒకటికి 2 సార్లు ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెట్టాలి. అది హెచ్ఐవి ఎయిడ్స్ పిల్లలంటే మామూలుగా ఫుడ్ తినడానికి లేదు, వాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ తినాలి కదండి. మరి ఆ న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలంటే డబ్బు కావాలి. మరి ఎలా ఆలోచించారు ఆ సమయంలో? ఆ సమయంలో అదే ఆలోచించాను, ఇంతమంది పిల్లలకి తిండి పెట్టాలి, ప్లస్ ఉంటున్నది రెంటెడ్ బిల్డింగ్, రెంట్ కట్టాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అందులో మామూలు అనాథాలు కాదు, వీళ్ళు జబ్బుతో కూడుకున్న వాళ్ళు, అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా చూడగలను లేదా అని నాకు భయం ఒకటి పట్టుకుంది. అప్పుడు నేను దేవుణ్ణి ఒక్కడే కొడుకున్నా, నా వల్ల అయ్యగలిగేటట్టయితే నేను తీసుకుంటాను, లేదంటే లేదు.
కానీ దేవుడు నా కుటుంబం ద్వారా వాళ్ళందరినీ నాకు దగ్గర చేశాడు, నా కుటుంబాన్ని. నా కుటుంబం అందరు నాకు సపోర్ట్గా నిలబడ్డారు ఆ టైంలో. ఏం భయం లేదు, మేమందరం ఉన్నాం, అందరం కలిసి చేద్దాం అన్న భరోసా నాకు ఇచ్చారు. అంటే దేవుడు వాళ్ళ ద్వారా నాతో వాళ్ళకి ఇచ్చాడు అని అనుకుంటాను. సో ఇప్పుడు వరకు నేను ఒకటే అనుకున్నాను, దేవుడు నా నుంచి ఒక్కడిని తీసుకెళ్లారేమో కానీ ఇంతమంది నాకు జట్లను చేర్చాడే అని అనుకుంటాను ఇప్పుడు. ఓకే, నాకు అనిపిస్తుంటుంది దేవుడి ఆజ్ఞ గుర్తొస్తుంది. మొదటిగా నన్ను పూర్ణ హృదయంతో పూర్ణ మనసు పూజించి సేవించాలి, నా వల్లే నా పొరుగు వారిని ప్రేమించాలి కదా. భర్త చేపట్టిన ఈ గొప్ప నోబుల్ పనిని మీరు టేకప్ చేసినప్పుడు అన్ని పరాలుగా మీకు ఆలోచించాలి. సరే, కుటుంబ సపోర్ట్ ఉంది, మరి ఆర్థికంగా మరి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళగలిగారు? ఆర్థికంగా కూడా ముఖ్యంగా ముందు నా కుటుంబ సభ్యులు ఇచ్చినప్పుడు కొంతవరకు నాకు ఎంకరేజ్మెంట్ అనేది వచ్చింది. కాకపోతే ఒకటే అనుకున్నాను, ఇంకా తర్వాత ఎవరెవరు డోనర్స్ ఉన్నారు ఏంటిది అనేది నాకు తెలియదు. తర్వాత ఈయన చనిపోయిన తర్వాత వారం 10 రోజుల్లోపు ఆ డొనేషన్స్ ఇచ్చే డోనర్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పరామర్శించడానికి వచ్చారు. నన్ను వచ్చిన ప్రతి ఒక్కరు ఒకటే చెప్పారు, మీకు ఏం భయం లేదు మేడం, మేమందరం ఉన్నాం, మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అన్నాక నాకు 100% కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మీ వారు కూడా దేవుడి చిత్తం ప్రకారం స్టార్ట్ చేశారంటారు. అందుకని ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మన వాక్యంలో చూస్తాం, దేవుడి నామంపేట ప్రారంభించింది ఆయన రాకడ వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన వెళ్ళిపోయి కూడా అక్కడ నుంచి మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. మీకోసం కాదు, డోనర్స్ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఈ పిల్లలు ఇప్పుడు ఎంత 48 మంది అన్నారు. మరి 10 ఏళ్ళ సంవత్సరంలో మరి ఎవరన్నా చనిపోయారా? హఠాత్తుగా సీరియస్ అయి క్రిటికల్ కేసులో వచ్చి ఆ బిడ్డలను తీసుకొని మీరు హాస్పిటల్ పరిగెత్తవలసిన పరిస్థితి మీకు వచ్చిందా? వచ్చిందండి. ఒక్క అబ్బాయి చనిపోయాడు. ఈ 10 ఏళ్లలో కేవలం ఒక్కరు మాత్రమే చనిపోయారు. ఓకే, అంటే ఎయిడ్స్ వ్యాధికి అంటే అది రాగానే చనిపోతారు అన్నది రాంగ్ అన్నమాట. మందు వాడుతుంటే లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. ఓకే, కాబట్టి ఆ అబ్బాయి మా దగ్గరకు వచ్చినప్పుడు 3rd స్టేజ్లో ఉన్నాడు. కాబట్టి ట్రై చేసాము, కానీ సక్సెస్ అవ్వలేకపోయింది. అబ్బాయి ఒకటే చనిపోయాడు, అదొకటే బాధ. ఓకే, మిగతా వాళ్ళందరూ ప్రస్తుతం అయితే అందరూ హెల్తీగానే ఉన్నారు. ఓకే ఓకే, వాళ్ళకి చదువు అంటే ఈ 48 మందిని వాళ్ళ అనుదిన డే టు డే ఏం చేస్తుంటారు? రోజు ఏం పని చేస్తారు? ఏ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు పిల్లలు? మామూలుగా మేము స్కూల్లో జాయిన్ చేసామండి. స్కూల్లో జాయిన్ చేసాం. పిల్లలు మెయిన్ ఎడ్యుకేషన్ అనేది అవసరం పిల్లలకి. సో అందుకని మేము స్కూల్కి బయటికి పంపిస్తాం, వేరే స్కూల్కి బయట స్కూల్కి పంపిస్తాం. గవర్నమెంట్ స్కూల్కి కూడా పంపించట్లేదు. సో ప్రైవేట్ స్కూల్ అండ్ దట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసాం. సో మేము హెల్త్ కేర్ అండ్ షెల్టర్ ఇస్తాము, ఎడ్యుకేషన్ ఇస్తాము, ఫుడ్ అండ్ క్లోతింగ్, ఎవ్రీథింగ్ మెడికల్ కేర్. మామూలుగా HIV AIDS పేషెంట్స్ పిల్లలు అంటే మామూలుగా స్కూల్స్లలో చేర్చుకునేంత మంచి మనసు కలిగిన స్కూల్స్ మనకు మీ చుట్టుపక్కల ఉన్నాయా? లేవండి. అది చెప్పాలంటే దానికోసం మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే చాలా స్కూల్స్ రిజెక్ట్ చేసాయి. సో నియర్ బై స్కూల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇలాంటి పిల్లలు అని ఎవరు చేర్చుకోలేదు. సో చెప్పకుండా జాయిన్ చేయలేము. సో ఏదైనా కానీ ఉన్నట్టుగా చెప్పి జాయిన్ చేయాలనుకున్నాం, కానీ చాలా ప్రాబ్లం అయింది మాకు ఆ టైంలో. కానీ 1-2 స్కూల్స్ మాత్రం వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే మేనేజ్మెంట్ దే ఆర్ విన్నింగ్, వాళ్ళకి ఇష్టంగానే ఉంది జాయిన్ చేసుకోవాలని పిల్లల్ని, కానీ వాళ్ళు పెట్టుకుందేమో బిజినెస్ పరంగా పెట్టుకున్నారు స్కూలు. సో వాళ్ళేంటి ఇలాంటి పిల్లల్ని తీసుకుంటే మిగతా పిల్లల పేరెంట్స్ నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని వాళ్ళు భయపడ్డారు. సో ప్రస్తుతం ఉన్న స్కూల్ మాత్రం వాళ్ళు మేనేజ్మెంట్కి మేము చెప్పాము, వాళ్ళు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసుకున్నారు. అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు పిల్లలు వెళ్తూ ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతం 1st క్లాస్ నుంచి డిగ్రీ 1st ఇయర్ వరకు ఉన్నారు. పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. సరే, అంటే వాళ్ళకి ఏదైనా వ్యాపకం ఏదన్నా ఇస్తూ ఉంటారా? వాళ్ళకి ఏదన్నా చెప్తూ ఉంటారా? వాళ్ళు ఇప్పుడు హోమ్లో ఉన్నారు కదా, మీ ఆర్గనైజేషన్ పేరు ఏంటండి? శాంతి ఆశ్రమం చారిటబుల్ సొసైటీ. హోమ్ నేమ్ వచ్చి శాంతి నిలయం. అంటే శాంతి ఆశ్రమం పేరిట ఉందన్నమాట. ఆ శాంతి ఆశ్రమంలో ఆ హోమ్లో ఉన్న వాళ్ళు సొంతంగా వాళ్ళు పనులు చేసుకోగలుగుతారా? లేకపోతే వాళ్ళకి అసిస్ట్ చేయాలంటే ఎందుకంటే అంటూ ఉంటారు కదా, HIV AIDS వస్తే ఇమ్యూనేషన్ పవర్ తక్కువ ఉంటుంది, త్వరగా కొన్ని జలుబుకి కానీ దగ్గు కానీ బయట ఏదన్నా ఉన్నా కూడా చాలా ఇమ్మీడియట్గా వాళ్ళకి వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి మీకు హ్యాండ్ఫుల్ పీపుల్ ఉన్నారా? ఉన్నారండి. ప్రస్తుతానికైతే ఉన్నారు స్టాఫ్ మా దగ్గర.
కాకపోతే స్టాఫ్ కూడా ఏంటంటే తొందరగా విల్లింగ్గా వచ్చి ఇలాంటి పిల్లలకు సహాయం చేయడానికి రమ్మనమంటే తొందరగా రారు. సో అదే జబ్బుతో ఉన్న వాళ్ళని కూడా మా దగ్గర స్టాఫ్గా పెట్టుకున్నాము. వాళ్ళు ఈ పిల్లలకి హెల్ప్ చేస్తుంటారు. సడన్గా జబ్బు ఏదైనా కట్ అయినా ఏదైనా అయినా కానీ వాళ్ళు క్లీన్ చేసి ఊన్ చేయడానికి ఒక నర్స్ ఒకటి అట్లా అనమాట. అలా అంటే వాళ్ళు ఎఫెక్టెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది తాను శ్రమ పడ్డాడు కనుక శ్రమలో ఉన్న వారిని ఎలా కాపాడగలరో తెలుసుకోగలరు. అయితే ఈ పెద్ద పిల్లలు ఉన్నారన్నారు కదా, 10th దాటిన పిల్లలు, ఇంటర్, డిగ్రీ పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలకి సహాయం చేస్తుంటారు, ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉంటారు? చేసుకుంటారు. మేము పిల్లల్ని గ్రూప్గా డివైడ్ చేసాము. 2-3 పెద్ద పిల్లలకి 2-3 చిన్న పిల్లలు. సో అట్లా డివైడ్ చేసి గ్రూప్స్గా డివైడ్ చేసి ఏంటంటే వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళ పిల్లలకి ఏం అవసరమో ఈ పెద్ద పిల్లలు చిన్న పిల్లలు చూసి వాళ్ళకి పేస్ట్ అవసరమా ఏది అవసరం అనేది చూసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే యాజ్ అ గ్రూప్ లీడర్గా మేము అవన్నీ చూడటం. సో వాళ్ళలో వాళ్ళకు చెప్పుకోగలుగుతారు అనే ఉద్దేశంతో అట్లా అది కూడా జాగ్రత్తగా కూడా చూడాలి అని అంటూ ఉంటారు. కింద పడకూడదు, బ్లడ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటూ ఉంటారు కదా, అంటే ఏ ఘాట్లు అవి ఉండకూడదు అంటారు, అది నిజమంటారా? అంటే పిల్లలు అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనకు జబ్బు లేని వాళ్ళు ఉన్నారు, జబ్బు ఉన్నవాడు ఉన్నారు. ఇప్పుడు జబ్బు లేని అబ్బాయికి దెబ్బ తగిలి ఘాటు పడింది, రక్తం కారుతుంది. జబ్బు లేని అబ్బాయి కూడా అప్పుడే దెబ్బ తగిలి రక్తం కారుతుంది. అదే టైంలో ఈ రెండు కలిస్తే తప్పించితే మామూలుగా మనం ఆ బ్లడ్ ముట్టుకున్నా మనకి రాదు. ఓకే ఓకే, మనకి కూడా రక్తం కారాలి. ఏదైనా కోత కానీ ఊండు కానీ అయితే రావు. ఆ రక్తం ద్వారా మన బాడీలోకి వస్తేనే తప్పించింది, మనం ఆ రక్తం ముట్టుకున్నా ఏం కాదు. కానీ ఈ అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి మీ ఆశ్రమంలో కేవలము వీళ్ళు మాత్రమే ఉన్నారా, మన HIV పేషెంట్స్ మాత్రమే ఉన్నారా, వేరే అనాథ పిల్లలు కూడా ఉన్నారా? వేరే అనాథ పిల్లలు అంటే HIV అఫెక్టెడ్ ఉన్నారండి. అఫెక్టెడ్ అంటే పేరెంట్స్ దాంతో చనిపోయారు, ఆ జబ్బుతో చనిపోయారు, కానీ ఈ పిల్లలకు లేదు. ఓకే. సో అంటే ఈ పిల్లలు పుట్టిన తర్వాత పేరెంట్స్ కి ఆ జబ్బు వచ్చి డిసీజ్ అంటే చనిపోయారు, కుటుంబం నుంచి రిజెక్ట్ చేయబడిన. సో వీళ్ళు మన సమాజం గురించి తెలుసు కదండి, ముఖ్యంగా వీళ్ళంతా ఎక్కువగా వచ్చింది స్లమ్ ఏరియాస్ నుంచి. సో ఆ ఏరియాలలో వాళ్ళ మెంటాలిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా ఈ జబ్బుతో చనిపోయారంటే అసలు ఆ కుటుంబాన్ని సపరేట్ గా వెలేస్తుంటారు అక్కడ. ఇంకా అందులో ఈ అలాంటి తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కాబట్టి ఈ పిల్లల్ని కూడా సరిగ్గా ఎవరు పట్టించుకోరు, చూడరు. ఓకే సరే, అంటే అంత గొప్ప కార్యం మీరు చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ ఎక్కడి నుంచి మీకు వస్తుంది, ఎలా సప్లై చేయగలుగుతున్నారు? ఆరోగ్యవంతంగా 10 ఏళ్లలో ఒక్కరు మాత్రమే చనిపోయారని చెప్తున్నారు, మరి ఇంత బాగా ఎలాగ వాళ్ళని హెల్తీగా ఉంచగలుగుతున్నారో ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.